ఆ వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేస్తే సాయిరామ్ గారితో మాట్లాడదాం. మెయిన్ ఏంటంటే అక్కడ ఈవీఎం ధ్వంసం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈవీఎంను ఇసురు కొట్టారు, ఈడ్చి కొట్టారు కనిపిస్తుంది కదా. అక్కడ ఒక్క ఓటర్ అయినా ఉన్నారా? పోలింగ్ బూత్లో ఎందుకు ఓటర్లు లేరు అంటే బయట వారందరినీ కొట్టి తరిమేశారు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయా లేదా? ఎందుకు ఆ బూత్లో ఒక్కరు కూడా లేరు, ఓటర్లు లేరు? ఒకటి. రెండోది, పోలింగ్ జరుగుతున్నటువంటి బూత్ బయట ఏ రకంగా గొడవలు చేశారనే దృశ్యాలు కూడా చూపించండి. సాయిరామ్ గారితో మాట్లాడదాం. సాయిరామ్ గారు, అసలు ఈ వీడియో ఆధారంగా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి వీడియో ఆధారంగా పిన్నెల్లి గారి పైన కేసులు పెడితే అది నిలుస్తుందా? పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఒరిజినల్ వీడియోని మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఎవరు సర్టిఫై చేయలేదు. సర్టిఫై చేయనటువంటి వీడియోని తీసుకెళ్లి కోర్టులో ఎలా సబ్మిట్ చేస్తారో, లేకపోతే ఈసీ ఎలా పరిగణలోనికి తీసుకుంటుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ లోపల ఎవరు లేరు. పోలింగ్ బూత్ లోపల ఒక్క ఓటరు కూడా లేరు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాదాపు 80% పైగా ఓటింగ్ నమోదైనటువంటి ఈ రాష్ట్రంలో ఆ పోలింగ్ బూత్లో ఒక్క ఓటరు కూడా లేరంటే ఓటర్లందరినీ కొట్టి తరిమేసి, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లందరినీ కొట్టి తరిమేసి రిగ్గింగ్ చేసుకున్నారన్న విషయం కూడా అందులో రికార్డ్ అవుతుంది. చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది, వెబ్కాస్టింగ్ ఉంది కాబట్టి. మరి కోర్టులో ఏం జరగబోతుంది? కోర్టులో ఈసీ ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోందా మీకేమైనా? ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా స్ట్రైట్గా నేను చెప్పాల్సి వస్తే ఎలక్షన్ కమిషనే విలన్. ఎలక్షన్ కమిషనరే దీంట్లో విలన్. ఎందుకనంటే ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్లని మార్చండి, కొత్త వాళ్ళని పెట్టండి అని ఎక్కడైతే చెప్పారో, ఎక్కడైతే మార్చారో ఆ మార్చిన చోట్ల మాత్రమే గొడవలు జరిగినాయి. ఇంకా వేరే చోట్ల ఎక్కడా జరగలేదు. పోలీస్ ఆఫీసర్లని మార్చండి అని చెప్పటం ఒక్కటే కాదు, ఏ పోలీస్ ఆఫీసర్ని వాళ్ళకి కావలసిన వాళ్ళని ఎవరిని పెట్టుకోవాలో కూడా వీళ్ళే సూచించారు. ఆ సూచించిన చోట మాత్రమే ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే మార్చారో అక్కడ మాత్రమే గొడవలు జరిగినాయి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనే ఆయన అనేది ఎవరు శిష్యుడు, ఎక్కడి నుంచి వచ్చిన ఆయన, ఈయన్నే రికమెండ్ చేయడానికి గల కారణం ఏంటి, ఏబి వెంకటేశ్వరరావు గారికి ఈయనకి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలనలోకి రావాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మీరు ఇందాక అడిగారు ప్రశ్న, హైకోర్టులో దీన్ని పరిగణలోనికి తీసుకుంటే మీరు చెప్పినట్టుగా ఏబి వెంకటేశ్వరరావు, త్రిపాఠి వీళ్ళందరి లింకులు, అక్కడ పోలీసుల సహకారం, వీడియో బయటకు రావడంలో పోలీసుల సహకారం, లేకపోతే అధికారుల సహకారం, దొంగచాటుగా లోకేష్ కు పంపించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా వస్తాయా నిజానికి ఈ విచారణలో? ఖచ్చితంగా వస్తాయి. ఎలక్షన్ కమిషన్ తప్పించుకోవటానికి అవకాశమే లేదు. ఇది ఇంకొక ఇరుక్కుపోయినటువంటి అంశం ఏంటనంటే, ఫస్ట్ ముందు మీకు ఇందాక హైకోర్టుకు సంబంధించినటువంటి విషయాన్ని ఒకటి చెబుతాను. హైకోర్టుకి కావలసింది రికార్డెడ్ ఎవిడెన్స్, రెండోది అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి సాక్ష్యం మాత్రమే. కరెక్ట్. పేపర్ లో వచ్చినటువంటి వార్తల్ని, టీవీల్లో వచ్చినటువంటి వార్తల్ని సాక్ష్యంగా పరిగణించే ఇది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సార్లు చెప్పింది, దీన్ని సాక్ష్యంగా పరిగణించము అని. పాయింట్ నెంబర్ 2 ఏంటనంటే, నిన్న ఎలక్షన్ కమిషనే డైరెక్ట్గా ఇది మేము అఫీషియల్ గా రిలీజ్ చేసింది కాదు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత అఫీషియల్ గా వాళ్లే చెప్పిన తర్వాత ఇంకా కేసు ఏంటి, దీని మీద పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఈ కేసులో లేదు. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, దీని మీద పెట్టిన కేసు ఏంటి, 448 సెక్షన్ కింద 427 సెక్షన్ కింద మాత్రమే కేసు పెట్టారు. ట్రెస్పాస్ చేశారని, ప్రభుత్వ ఆస్తులు ఏదో ఇదైనాయని చెప్పేసి మాత్రం కేసు పెట్టారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఈవీఎం బాక్సులు పగలగొట్టారన్నారు. ఇది 13వ తారీఖు జరిగితే 15వ తారీఖున వీళ్ళ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ ఎలక్షన్ కమిషనరు ఎవరైతే ఉన్నారో ఈయన ఈ ఫుటేజ్ని ఎందుకని పరిశీలించలేదు. ఇవి మీ నోటీసులోకి వచ్చినాయా రాలేదా, ఈ వచ్చినటువంటి వాటిని ఈ వీడియో మొత్తం లోకేష్ చేతిలోకి ఏ రకంగా వెళ్ళింది? నేనేమంటాను, ఎలక్షన్ కమిషనరే దొంగ. ఈ ఎలక్షన్ కమిషనరే
వీళ్ళకి తెలిసే దీనిలో ఉన్నటువంటి మనుషులే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పారా, లేకపోతే మీకు ఎక్కడి నుంచి వచ్చింది అది డూప్లికేట్ వీడియోనా? డూప్లికేట్ వీడియో అయితే లోకేష్ కూడా శిక్ష పడాల్సిందే, లోకేష్ను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. అది రికార్డ్ చేసినటువంటి వీడియో ఒరిజినల్ ఫుటేజ్ కాదు అని చెప్పడానికి నేను క్లియర్ గా కొంత ఎవిడెన్స్ చూపించాను. చేయాల్సిందే అని చెప్పేసి చూపించారు. 23.5 గంటల పాటు జరిగినటువంటి దీనిలో 2 నిమిషాలకు మాత్రమే వీడియో ఒకటి రికార్డ్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో వదిలారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేయండి అని అనడానికి వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళే డైరెక్ట్గా చెప్పినటువంటి అంశం ఏంటి, ఇది మేము అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. మరి ఎవరో చేసిన దాన్ని, వార్తాపత్రికల్లో వచ్చిన దాన్ని, టీవీల్లో వచ్చిన దాన్ని సాక్ష్యంగా పరిగణించి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జిమెంట్స్ చెప్పవు. అందుకే దీన్ని మీరేమంటారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని తరఫు లాయర్ని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేక దాన్ని పోస్ట్ పోన్ చేయటం. మేము సమాధానం చెప్పడానికి మాకు టైం కావాలని టైం అడిగారు. 5వ తారీఖు వరకు ఈయన అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పేసి వాళ్ళు ఇది ఇవ్వటం జరిగింది. మళ్ళీ 8వ తారీఖున ఇది ఇచ్చారు. సో అందుకని వీళ్ళు ఇచ్చిన ఏవి కూడా ఒకదానికి పొంతం లేకుండా ఉన్నాయి. 14-17 చోట్ల ఈవీఎంలు బద్దలైతే వీటిలో ఏవి కూడా ఈ ఫుటేజ్లు బయటికి రాబోటానికి గల కారణం ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది మాత్రమే 2 నిమిషాలు రావటానికి గల ఇంటి దొంగలు ఎవరు, దానిలో ఎలక్షన్ కమిషన్ పాత్ర ఎంత, వీళ్ళని నమ్ముకొని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సేవలో తరించడం కోసం ఇక్కడ ఉన్నారా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం సేవ చేయడం కోసం ఎలక్షన్ని ప్రశాంతంగా నడిపించడం కోసం వీళ్ళు ఉన్నారా అనే విషయం కూడా ఇవాళ ప్రజలకి డౌట్గా ఉంది. ఆ డౌట్ను కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ దొంగలందరూ కూడా కోర్టుకు రావాల్సిందే, కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. నిజాలు ఏంటో తెలియాల్సిన అవసరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. రైట్. చెప్పండి సార్, చెప్పండి సార్. మీరు ఇందాక పోలింగ్ బూత్లో జనం ఎవరు లేరన్నారు. ఇట్స్ వ్యాలిడ్ పాయింట్ అండి. నేనేమంటున్నానంటే అక్కడ కూర్చున్న పోలింగ్ ఆఫీసరు క్లర్కులు గోళగిల్లుకుంటూ కూర్చుంటే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి అది పగలగొట్టినట్టుగా దృశ్యం కనిపిస్తుంది. ఒక్క ఓటర్ చూడొచ్చు, వీడియో చూడొచ్చు, ప్రజలకు కూడా అర్థం కావాలి. ఒక్క ఓటర్ కూడా లేడు. నేను ఒక్క విషయం ఏంటంటే అండి, పెద్ద ఇన్వెస్టిగేషన్లు చేద్దాం, టైం పడుతుంది. కోర్టులకు వెళ్దాం, టైం పడుతుంది. ఇవన్నీ ముందు జస్ట్ ఒక 2 అవర్స్ ముందు వీడియో తీయమనండి. ఒక్క ఓటర్ కూడా ఉండి అనుకుంటున్నది. అంటే 2 అవర్స్ క్రితం వీడియో ఒక 2 అవర్స్ వదిలిపెట్టమనండి. ముందు 2 అవర్స్ వీడియో బయటకు వదిలితే ఇన్సిడెంట్ ముందు చూస్తే అది దెయ్యాల కొంపెల్లి ఎవరు ఉండి ఉండరు. అప్పటికే తరిమేశారు, ఊళ్ళో వాళ్ళు క్యూ వాళ్ళు కొట్టేశారు. ఆ ఉద్వేగంలో రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి డబ్బా పగలు కొట్టారా అనేది ఒక సందేహం. ఒకటి అది నిజమైతే వీడియో అంతే కదా. సో 2 గంటలు వదిలిపెట్టమని దానికి వాళ్ళు ఇచ్చిన వీడియోనే కదా, మనం ప్లే చేస్తున్న వీడియో కాదు. వీరి దృశ్యం కరెక్టో కాదో కన్ఫర్మ్ చేసే ముందు ఆ 2 గంటల ముందు వదిలిపెడితే ఓటర్ ఎవరు లేరనుకోండి, ఓటర్లే లేని చోట తరిమేసింది నేరమా లేకపోతే డబ్బా పగలు కొట్టింది నేరమా? ఇట్స్ 100% 2 అవర్స్ అన్న ఇంటీరియర్ వినియోగించుకోలేకపోతే కోర్టు వారు దాన్ని ఈసీ పరిగణించదా? కోర్టు వారు రామకృష్ణారెడ్డి గారికి 5వ తారీఖు వరకు ఎలా అరెస్ట్ చేయొద్దన్నారో అలాగే మీరు కేసు దర్యాప్తు చేసే ముందు వీడియో అంతా రిలీజ్ చేసి ఒక 2 అవర్స్ వీడియో వదిలిపెట్టండి ముందు. దాంట్లో ఒక ఓటర్ వీడియో మొత్తం ఫుటేజ్ కోర్టు ముందు పెడితే ఈసీ బుక్ అయిపోతుంది. 100% బుక్ అవుద్దండి. ఇది తప్పులు తడకండి. ఒక అబద్ధం కోసం ఆడి ఆఖరి దొరికిపోతారు. ఫైనల్ గా ఇది పోలీసు అక్కడుండే పిఓల వల్ల ఇది మన ఎన్నికల కమిషన్ పెద్దన్న పాత్ర. వాళ్ళ దగ్గర తీసుకుని ఈ మ్యానిపులేటెడ్ వీళ్ళు యాక్ట్ అవుతున్నారని నేను అనుకుంటున్నా.